హాయ్ ఫ్రెండ్స్, మేము మీ జఫా టఫా. ఈ రోజు మనం కేదార్నాథ్ దేవాలయం దగ్గర ఉన్నాం. చలి ఎక్కువగా ఉంది ఇక్కడ. కాస్త ముందుకెళ్ళి చూద్దాం పరా. అందరూ చూస్తున్నారు కదా కేదార్నాథ్ ఆలయం ఎంత అద్భుతంగా ఉందో. అలా మొబ్బు ముఖం పెట్టకుండా ప్లేస్ చూడు. రాత్రి ఇక్కడే ఫుడ్ అరేంజ్ చేసుకోవాలి మనం. పోదాం. ఇక్కడ కేదార్నాథ్ లో వాతావరణం చాలా బాగుంది. నూడిల్స్ తింటున్నాము. అవును, చాలా బాగుంది. ఇంకా మేము చాలా ప్లేస్లకు తిరగాలి. ఇక్కడ చలి ఎక్కువగా ఉంది. మొత్తానికి ఇలా టెంట్ అరేంజ్ చేసుకున్నాం. మా ఛానల్ ని ఫాలో అవ్వండి. మనం డైలీ కలుద్దాం. ఏరా టఫా, చెప్పు నువ్వు కూడా ఫాలో అవ్వండి. హరిద్వార్ టెంపుల్ లో చాలా మంది జనాలు ఉన్నారు. దేవుని దర్శనం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి ఎంతైనా. ఇప్పుడే మాకు దర్శనం అయిపోయింది. కొంచెం ఉంటే తొక్కిసలాటలో టఫాగాడు జనస్రవంతిలో కలిసిపోయేటోడు మొబ్బు ముఖంతో ఉంటాడు ఎప్పుడు. హరిద్వార్ యాత్ర అయిపోయింది. నెక్స్ట్ గోవా వెళ్తున్నాం. మా ఛానల్ ని ఫాలో అవ్వండి. ఫైనల్ గా గోవాకి అయితే వచ్చేసినాం. టఫాగానికి బీచ్ లో చిల్ అవ్వాలంట. నన్ను సావకొడుతున్నాడు ఒక్కటేమైనా. ఆకలేస్తుంది. ఫస్ట్ డిన్నర్ చేయాలి. పోదాం. టఫాగాడు బాగా తిన్నాడు ఫుల్ గా. ఇప్పుడు వానికి చిల్ అవ్వాలని ఉందంట. బీచ్ కి పోదాంపా అంటున్నాడు. అబ్బా, ఎంత హాయిగా ఉందో ఇడ. చుట్టూ సముద్రం. నైట్ అంత చిల్లు కావాలి ఇడ. ఈ రోజు టఫాగానికి పండగే పండగ. టఫాగా మాట్లాడరా, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి. నాకు బాడీ మసాజ్ కావాలి. టఫాగానికి బాడీ మసాజ్ కావాలంట. పెద్ద ప్లానింగ్ వేసిండు. ఆడికి పోయినాక మళ్ళీ ఏం కావాలంటాడో ఏమో. పోదాం. మొత్తానికి గోవా స్ట్రీట్ లోకి వచ్చేసినాం. వీడేమో నాకు బాడీ మసాజ్ కావాలని తగులుకున్నాడు మొబ్బుగాడు. స్పా ఎత్తుక్కోవాలి. ఇంకా మసాజ్ సెంటర్ లో అయితే ఉన్నాం. టఫాగాడు ఏటో పోతాడు ఆగడంలో. ఇంకా ఈ టఫాగాడు ఎటో దూరిండు. ఇప్పుడు నేను అన్ని గదుల్లో చెక్ చేసుకుంటా పోవాలి. అందరు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అందరిని డిస్టర్బ్ చేస్తే సావగొడతారేమో నన్ను. మొత్తానికి టఫాగాడు దొరికిండు. వీడిని అర్జెంట్ గా బయటికి తీసుకొని పోవాలి. లేకపోతే మళ్ళీ ఏదో ఒక రూమ్ లోకి దొరుకుతాడు మొబ్బుగాడు.